వీడియో చేయాలన్న ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. నాకు యూట్యూబ్లో బీఆర్ షెఫీ లైట్ అయిన నవీన్ కుమార్ రెడ్డి హూ హ్యాస్ హ్యూజ్ ఫ్యాన్ బేస్. ఆ వ్యక్తి మోటివేషన్ వీడియో చూశాను. దాంతో నాకు మైండ్ పోయి బీభత్సంగా మోటివేట్ అయిపోయి రోస్ట్ వీడియో దేని మీద చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి నన్ను మోటివేట్ చేసిన నవీన్ మీద రోస్ట్ చేసేసా. ఎప్పటిలాగే ఈ వీడియో కూడా వినోదం కోసం మాత్రమే, ఎవరిని ఉద్దేశించింది కాదు. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. నాకు కూడా ఒక చెడ్డ అలవాటు ఉంది, అందరినీ మంచోళ్ళు అనుకోవడం. ఏదో అనుకున్నా గానీ అన్న కూడా మంచిగానే చెప్తున్నాడు. మీరు కూడా గుర్తు పెట్టుకోండి, అందరు మంచోళ్ళు కాదు, వాళ్ళలో కూడా చెడ్డోళ్ళు ఉంటారు. అందరు మంచోళ్ళే. అదేంటన్నా ఇప్పుడే కదా అందరు మంచోళ్ళు కాదన్నావు, మళ్ళీ అందరు మంచోళ్ళు అంటున్నావు. అంటే ఆడియన్స్ మరీ ఎంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఓకే నెక్స్ట్ అండి, నెక్స్ట్ వీడియో క్లిప్ ప్లే చేయరా. సరే ఒప్పుకుంటా, నా తలరాతే చెడ్డది. దేవుణ్ణి ఒకటే కోరుకుంటా, నీ లైఫ్లోకి ఎవరొచ్చినా నిన్ను ఎప్పటికీ ఏడిపించకూడదని. కాదన్నా బాగానే చెప్పావు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు, అది కూడా మనకు సంబంధం లేదనుకో. ఆ లాస్ట్ లో ఆ లిప్ మూమెంట్ ఏంటన్నా? ముందు అసలు ఆ వీడియోని తీసేయండి రా ఆయన, నాకు ఇదే అయిపోతుంది తీండి. నేను అసలు వీడియో చేయండి రా, ఇంక నేను వెళ్ళిపోతున్నా. బస్ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేసు. ఇప్పుడు వెళ్ళారంటే ఆడియన్స్ అంటారు నేను. ఓకే నెక్స్ట్ వీడియో ప్లే చేయరా. ఈ కాలంలో 10 ఏళ్ల పిల్లోడు కూడా బయటికి ఐఫోన్ పట్టుకొని వస్తున్నాడు. నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు నా దగ్గర కూడా ఒక ఫోన్ ఉంది. ఆ ఫోన్లో ఏ బటన్ వచ్చినా ఒకే పాట వచ్చేది. కామెడీ అంటారా దీన్ని? ఏమో కామెడీ అంటారా మీరు దీన్ని? మళ్ళీ మా చేత లైక్లు కొట్టించుకున్నామనేగా, మళ్ళీ దొబ్బినట్టేగా మాకు లైక్లు. ఎన్నిసార్లు దొబ్బుతారా లైక్లు మీరు? దీనమ్మా కామెడీ అంటారా మీరు? నెక్స్ట్ వీడియో ప్లే చేయరా. ఎవరి తలరాతలు అయితే ఏడవడం రాశారో వాడు నవ్వినా వాని కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. నెక్స్ట్ క్లిప్ ప్లే చేయరా. నీ అవసరం ఉంటే అవసరానికే రా, అన్న అన్న అని చెప్పి నాకు నేర్పించొద్దు. అంటే చాలా పెద్ద మాట్లాడలేం వీడి గురించి, ఇంతవరకు మాట్లాడిందే చాలా ఎక్కువ. నెక్స్ట్ వీడియో ప్లే చేయరా. రెస్పెక్ట్ మనిషికి ఉండదు, అవసరానికి ఉంటుంది. అవసరం ఎప్పుడైతే తీరిపోద్దో రెస్పెక్ట్ కూడా పోద్ది. నాకు ఇందాక నుంచి ఒకటి అర్థం కావడం లేదు భయ్య. రెస్పెక్ట్ వెళ్ళిపోద్ది అన్నాడు, కానీ ఇక్కడ ఏంటి కెమెరా వెళ్ళిపోతుందా? గురించి ఎక్కువగా మాట్లాడామంటే ఇంకా మన వీడియో కాస్త వీడియో. సో ఇంతటితో వీడియో అయిపోయింది. లైక్ షేర్ బటన్ ఉన్నాయి కదండి, అవి కొట్రా. ముఖ్యంగా సబ్స్క్రైబ్ బటన్. ఎంతో కష్టపడి మిమ్మల్ని నవ్వించడానికి వీడియో చేస్తుంటే ఆ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసం? అలాగే నచ్చితే కూడా ఒక చిన్న లైక్ వేయడం మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది.